ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము మిమ్ములను నడిపించుటకు క్రీస్తు పుట్టి ఉన్నాడు అనేటువంటి ఒక సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. మరి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు? ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి ఒక్కరూ ఇచ్చేటువంటి జవాబు ఏంటిదంటే పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మానవుని రూపంలో పాపులను రక్షించుటకు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి మరి మాటలే మనం వింటూ ఉంటామండి. యేసుక్రీస్తు యొక్క జన్మ అది ప్రవచన నెరవేర్పు. మరి ఈ రోజు మనం ధ్యానించుకోబోయేటువంటి సందేశము ఏంటిదంటే మిమ్ములను నడిపించుటకు క్రీస్తు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడంటే మన జీవితంలో మనం నడిపించడానికి, మన కష్టములలో మనం ఉన్నప్పుడు మనం నడిపించడానికి, ఒకవేళ శ్రమలలో మనం వెళ్తున్నప్పుడు మనం నడిపించడానికి, మరి ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలలో మనం వెళ్తున్నటువంటి సమయంలో ప్రభు మనం నడిపించడానికి ఆయన ఈ లోకముగా వ్యక్తిగతముగా ఆయన జన్మించాడు. శరీర రూపంలో ఆయన జన్మించడం ప్రారంభించాడు. మరి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మత్తయి సువార్తలో నుంచి దేవుని యొక్క వాక్యమును మరి వినబోతుంటున్నాం. యోసేపు జీవితమును గురించి మరింతగా దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందామా. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఇండుమని అతనితో చెప్పెను. చాలండి, ఇక్కడ చూసినట్లయితే యోసేపు జీవితంలో మరి 2 భాగాలుగా మనం చూడవచ్చండి. మొదటిది ఏంటిదంటే యేసుక్రీస్తు యొక్క జన్మలో మరి చూసినట్లయితే ఈ కుటుంబం యోసేపు మరియ కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు జరిగాయండి. అయితే ఇక్కడ మరి చూసినట్లయితే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు జరిగాయండి. మొదటిగా చూసినట్లయితే గొర్రెల కాపరులు వస్తారు. ఆ యొక్క బెత్లెహేములో లేదా పశువుల పాక దగ్గరికి ఆ యొక్క గొర్రెల కాపరులు వచ్చి ఆ యొక్క మరియతో లేదా యోసేపుతో అక్కడ ఉన్నటువంటి వారితో అన్నటువంటి మాట బైబిల్లో రాయబడింది కదా. ఆ బాలుడైన యేసును గురించి చెప్పబడినటువంటి సంగతులను ఈ గొర్రెల కాపరులు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ విని ఆశ్చర్యపడ్డారు. ప్రియమైన వాళ్ళరా, ఎంతో మంది మరి పిల్లలు జన్మిస్తూ ఉంటారు. అయితే ఎవరిని గురించి కూడా ఆశ్చర్యపడినారండి. అయితే యేసుక్రీస్తు యొక్క జన్మలో ముఖ్యమైన విషయాలను మనం చూసినట్లయితే యేసు యొక్క జన్మ మరి వారిని ఆశ్చర్యపరిచింది. ఒక విధంగా చెప్పాలంటే తండ్రిగా లేదా తల్లిగా మరి చూసినట్లయితే మరియా యోసేపులు ఒకవేళ ఎంత సంతోషించింటారు, ఎంతగా ఒకవేళ వారు ఆనందించింటారు. ఆ తర్వాత మరి చూసినట్లయితే మరి దేవుని బిడ్డలారా, ఆ యొక్క 8వ దినమున ఆ యొక్క బాలుడైన యేసుక్రీస్తుని దేవాలయంలోనికి తీసుకెళ్లారు. అవునా? ఆ యొక్క సుమయోను కూడా మరి యేసుక్రీస్తును చూసి ఆత్మవశుడై అన్నటువంటి మాట, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. ప్రియమైన వాళ్ళరా, మరి యొక్క హృదయం ఎంత ఉప్పొంగిపోయి ఉంటుందో. ఎందుకంటే ఏ కుమారునికి కూడా ఆ విధంగా జరగలేదు. మరి బైబిల్లో చూసినట్లయితే సుమయోను మాట్లాడుతున్నటువంటి సమయంలోనే తర్వాత వచనంలో రాయబడింది కదా, అదే గడియలో అన్న అనేటువంటి ప్రవక్తిని కూడా వచ్చిందంట. బైబిల్లో రాయబడినటువంటి మాట, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టేటువంటి వారికి ఈయనను గురించి చెప్పడం ప్రారంభించింది. ఇది ఎక్కడైనా సాధ్యమా అండి? యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారంట. వారికి ఈ బాలుడైన యేసును గురించి ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి అన్న అనేటువంటి ప్రవక్తిని మరి చెప్పింది. ప్రియమైన వాళ్ళరా, అది మొదటి దశ అండి. అంటే ఒక విధంగా ఆ తల్లిదండ్రులు ఎంతగా సంతోషించింటారు. ఏ కుటుంబంలో జరగని విషయాలు అక్కడ జరుగుతున్నాయండి. మరి 2వ దశ మీరు చూసినట్లయితే మరి రాయబడినటువంటి మాట, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ జ్ఞానులు వచ్చారండి. అవునా? మనకందరికీ కూడా తెలుసు, బంగారు బోలము సాంబ్రాన్ని కానుకలుగా ఇప్పించారు లేదా సమర్పించుకున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ రిచ్ ఫ్యామిలీగా మారిపోయిందండి. అవునా? బంగారు సాంబ్రాణి బోలము ఆ యొక్క కానుకగా సమర్పించారంటే అకస్మాత్తుగా యోసేపు మరియల యొక్క కుటుంబము ఒక ధనవంతమైనటువంటి కుటుంబంగా మారిపోయింది. ఇంతకు ముందు వాళ్ళు పేదవాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళు పేదవాళ్ళే అండి. ఎందుకంటే మరియనే అన్నటువంటి మాట దాసురాలు అనేటువంటి మాట వాడింది. ప్రియమైన వాళ్ళరా, అకస్మాత్తుగా యేసుక్రీస్తు యొక్క జన్మ వలన ఆ కుటుంబంలో పెను మార్పులు జరిగాయండి. దేవదూత అంటున్నటువంటి మాట, నేను నీతో తెలియచెప్పు వరకు
అక్కడనే ఉండుము. ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు యోసేపు జీవితం చాలా బాగుందండి. ఓ వింత విషయాలు చూస్తున్నారు యోసేపు మరియలు. అయితే అకస్మాత్తుగా ఒక పెద్ద సమస్య రావడం ప్రారంభించింది. ఏంటిది? ఆ హేరోదు రాజు అక్కడ ఉన్నటువంటి శిష్యులను 2 సంవత్సరంలో లోపల ఉండేటువంటి వారిని మరి చంపాలనుకున్నాడు అనేటువంటి మాట. ప్రియమైన వాళ్ళ బైబిల్లో మరి చూసినట్లయితే దేవదూత వచ్చి అంటున్నటువంటి మాట, నీవు ఐగుప్తునకు పారిపోయి, రెండవదిగా చూసినట్లయితే నేను నీతో తెలియజెప్పు వరకు నీవు అక్కడనే ఉండుము. ప్రియమైన వాళ్ళరా, ఒక భయంకరమైనటువంటి సమస్య అండి. అకస్మాత్తుగా ఎవరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి సే ఫర్ ఎగ్జాంపుల్ ఐగుప్తుకు వెళ్ళిపోండి అంటే మనం వెళ్ళిపోతామా అండి? ఇట్స్ ఇట్ పాసిబుల్? ఒకవేళ ప్రక్కలో ఉన్నటువంటి దేశముకు వెళ్ళడం అంటే ఇది సాధ్యమేనా? యోసేపు జీవితము లేదా కుటుంబము ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. మరి అంతవరకు ఒక మంచి సంఘటనలు జరిగాయి. చివరికి జ్ఞానులు కూడా వచ్చారు, గొప్ప కానుకలు సమర్పించారు. అకస్మాత్తుగా 2వ దశలో దేవదూత వచ్చి అంటున్నటువంటి మాట, ఈ శిష్యువును చంపగోరుచున్నారు, నీవు ఐగుప్తునకు పారిపోయి. ప్రియమైన వాళ్ళరా, జటిలమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు, కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యము మరి యోసేపును నడిపించడం ప్రారంభించింది. వర్డ్ ఆఫ్ గాడ్ కేమ్ ఇంటు జోసెఫ్. అయితే యోసేపు దగ్గరికి దేవుని వాక్యము మరి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా యేసుక్రీస్తు యొక్క జన్మ మనకేం తెలుపుతుందో తెలుసా? నీవు లేదా నేను ఎప్పుడైనా సరే అండి ఒక భయంకరమైన జటిలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యము నిన్ను నడిపించడం ప్రారంభిస్తుంది. ప్రభు యొక్క వాక్యము నిన్ను నడిపించడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యంలో చూద్దామా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందామా? మాథ్యూస్ చాప్టర్ 2 వర్స్ 19 and 20. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. చాలండి, ఎంతవరకు ఉండాలి అక్కడ యోసేపు మరియా యొక్క కుటుంబము? దేవదూత అన్నాడు, నేను నీతో తెలియజెప్పు వరకు మీరు అక్కడే ఉండుడి. ఫర్ హౌ లాంగ్? ఎంతకాలము? ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది కదా, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై. ప్రియమైన వాళ్ళరా, ఇంకా లోతుగా యోసేపు యొక్క జీవితంలో మనం ధ్యానించబోతున్నామండి. అయితే ఇక్కడ వారు చూసినట్లయితే హేరోదు చనిపోయేంత వరకు కూడా నాకు అనిపించింది ఈ మాట చదువుతున్నప్పుడు, దేవుడు ఎంత కేర్ఫుల్గా ఒక కుటుంబంను అబ్జర్వ్ చేస్తున్నాడండి. లేదా కుటుంబం కొరకు ఆ యొక్క పరిస్థితులను ఎంతగా అబ్జర్వ్ చేస్తుంటున్నాడు. ఒకవేళ ఎంతకాలము వాళ్ళ ఐగుప్తులో ఉన్నారు మనకైతే తెలియదు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడినటువంటి మాట, హేరోదు చనిపోయిన తర్వాత దేవుని వాక్యం మరలా నడిపించడం ప్రారంభించింది. ఏ వాక్యం అయితే ఆ యొక్క యోసేపును కుటుంబమును ఇశ్రాయేలు దేశంలో నుంచి ఆ యొక్క ఐగుప్తునకు నడిపించిందో, ఇప్పుడు అదే వాక్యము లేదా యేసుక్రీస్తు యొక్క జన్మలో ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేస్తున్నాయో తెలుసా? మరలా ప్రియమైన వాళ్ళరా, హేరోదు చనిపోయిన తర్వాత చాలా సందర్భాలలో మనం అనుకుంటుంటాం, దేవుడు నా విషయంలో ఎందుకు మౌనముగా ఉన్నాడు? వై గాడ్ ఈజ్ సైలెంట్ ఇన్ మై సిచ్యువేషన్స్? నా విషయములలో, మా కుటుంబములలో ప్రభు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మనకు ఆ విధంగా కనిపిస్తుంటుందండి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే దేవదూత అన్నాడు కదా, నేను మీతో తెలియజెప్పు వరకు. ఫర్ హౌ లాంగ్? ఎంతకాలము ప్రియమైన వాళ్ళరా? మనం అనుకుంటుంటాం ప్రభు మా విషయంలో మౌనముగా ఉన్నాడండి, మా ప్రార్థనలు ప్రభు ఆలకించలేదండి. చాలా సందర్భాలలో ఈ విధంగా మనం అనుకుంటుంటామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే దేవదూత వచ్చి అంటున్నటువంటి మాట బైబిల్లో రాయబడింది కదా, హేరోదు చనిపోయేను. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత వచ్చి ఆ యొక్క యోసేపుతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని మరలా అక్కడికి వెళ్ళుము. వర్డ్ ఆఫ్ గాడ్ బిగాన్ టు గైడ్ జోసెఫ్. దేవుని యొక్క వాక్యము యోసేపును నడిపించడం ప్రారంభించింది. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు యొక్క జన్మ నీ విషయంలో, మనందరి విషయంలో ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నడిపించడం ప్రారంభిస్తుంది. చూద్దామా ఇంకా ఏం జరిగిందో? దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలనే పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చాలండి, దేవుడు మనకు తోడు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం ప్రియమైన వాళ్ళరా.
దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండటము. బైబిల్లో రాయబడిన మాట, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. చివరిగా చూసినట్లయితే ఇమ్మానుయేలుకు అర్థము దేవుడు మనకు తోడని అర్థము. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే న్యాయాధిపతుల కాలం ఒకవేళ మనం చూసినట్లయితే అమాలేకీయుల కాలంలో ఒక న్యాయాధిపతి అండి, మిద్యానీయుల కాలంలో ఒక న్యాయాధిపతి, లేదా ఒకవేళ ఫిలిస్టీయుల కాలంలో సంసోను ఉంటున్నాడు. ఆ విధంగా చూసినట్లయితే ఒకవేళ మోషే కాలంలో మరి ఒక గుంపు ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరికి కూడా లేదా ప్రతి ఒక్కరి కాలంలో కూడా దేవుడు తన బిడ్డల కొరకు వాళ్ళ క్రైసిస్ లో ఉన్నప్పుడు లేదా కష్టంలో ఉన్నప్పుడు తన సేవకులను దేవుడు లేవనెత్తాడండి. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడే మనకు తోడు అనేటువంటి మాట. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయంలో ఇజ్రాయిల్ దేశమును మరి ఎవరు పరిపాలిస్తుంటున్నారు? గ్లోబల్ పవర్ అండి. రోమిలను పరిపాలించేటువంటి వ్యక్తి కైసరు లేదా సీజర్, వీళ్ళు పరిపాలిస్తుంటున్నారు. అటువంటి గ్లోబల్ పవర్ కి మ్యాచ్ అయ్యేటువంటి వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. ప్రియమైన వాళ్ళరా, మరి ఫరో విషయంలో దేవుడు మోషేను లేవనెత్తాడు. అంటే ఒక భయంకరమైనటువంటి లేదా బలమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇటువైపు కూడా దేవుడు అటువంటి వారిని లేవనెత్తుతాడండి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మరి చూసినట్లయితే దేవుడే మనకు తోడు అనేటువంటి మాటకు అర్థం ఏంటిదో తెలుసా? ఆ చరిత్ర భాగములు మరి చూసినట్లయితే రోమీలు పరిపాలిస్తుంటున్నారు. గ్లోబల్ ఎంపరర్ అద్దమా లేదా ప్రపంచమును రోమీలు పరిపాలిస్తున్నటువంటి సమయంలో అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో వారికి ఒక విమోచన కావాలి, ప్రజలను విడిపించేటువంటి వారు కావాలి. ఆయనే దేవుడు మనకు తోడు. ప్రియమైన వాళ్ళరా, ఈ క్రిస్మస్ సందేశం ఏంటిదో తెలుసా? మన జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నా ఒక దేవుడు ఉన్నాడండి, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలండి, ఇక్కడ కొద్దిగా మనం చూడడం ప్రారంభిస్తాం. యోసేపు జీవితంలో రాయబడిన మాట, ఆ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ప్రత్యక్షమై. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూసినట్లయితే ఈ యోసేపు నిద్రపోతున్నాడా మేల్కొని ఉన్నాడా అండి? ఒకవైపు చూస్తే ఆలోచించుకుంటున్నాడంట, మరి ఒక వైపు చూస్తే స్వప్నమందు దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు ఎప్పుడైనా అండి మరి వయస్సు ఎక్కువ ఉన్నటువంటి వారిని లేదా వృద్ధాప్యంలో ఉండేటువంటి వారిని లేదా సీనియర్ సిటిజన్స్ అందామా, వీరిని మనం చూసినట్లయితే చాలా సందర్భాలలో మరి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా వారు ఇస్తుంటారండి. వారు ఎక్కువగా నిద్రపోలేరు. ఎందుకంటే వాళ్ళని అడిగినట్లయితే, బాబు ఇంకా ఇవి జరగవలసినవి ఉన్నాయి. నేను చాలా మంది చూస్తుంటానండి, వాళ్ళు మేల్కొని ఆలోచించుకుంటూ ఉంటారంట, లేదా ఒంటరిగా కూర్చొని ఒక్కరు ఆలోచించుకుంటుంటారు. రాత్రి 12 అయిపోయి ఉంటుంది, 1 గంట అయిపోయి ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఆలోచించుకునే ఉంటారు. కారణం ఏంటిదంటే వారి జీవితంలో జరగనివి కొన్ని ఉంటున్నాయి. లేదా ఏ వ్యక్తినైనా మనం చూసినప్పుడు మరి ఎక్కువగా ఆలోచిస్తుంటారండి. కారణం ఏంటిది? టెన్షన్ బట్టి, లేదా వారి జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు, వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలను. మరి ఈ టర్మ్ మీరు ఒకవేళ విని ఉంటారండి, REM అంటారు, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. REM స్లీపింగ్ అంటారండి, ర్యాపిడ్ ఐ మూమెంట్. మీరు చూసినట్లయితే వాళ్ళు నిద్రపోతూ ఉన్నట్లు ఉంటారు, కానీ కళ్ళు తెరుస్తూ ఉంటారు, మూస్తుంటారు. దాన్ని REM స్లీపింగ్ అంటారు. అంటే వారి జీవితంలో ఎక్కువగా స్ట్రెస్కి వాళ్ళు గురైనప్పుడు, లేదా ఎక్కువగా దేని గురించి అయినా ఆలోచించినప్పుడు వారి జీవితంలో నిద్రపోయినట్లు ఉంటారు, అయితే నిద్రపోయినారండి. యోసేపు కూడా ప్రియమైన వాళ్ళరా, రాయబడిన మాట, ఆ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా స్వప్నమందు దేవదూత యోసేపుకు ప్రత్యక్షమై ఏ విషయాలు ఆలోచించుకుంటున్నారండి? బైబిల్లో రాయబడింది కదా, ఆ మరియా వివాహమునకు ముందే గర్భవతి అయింది. యోసేపు జీవితంలో తన ఎదురుగా ఉన్నటువంటి జవాబు ఒకటే ఒక జవాబు, ఏంటిదో తెలుసా? ఆ మరియను విడిచిపెట్టాలి. అందుకే అనుకున్నాడు కదా, రహస్యమందు ఆమెను విడిచిపెట్టాలి అనుకున్నాడు. యోసేపు నీతిమంతుడై ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు. సో హీ వాస్ థింకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఈ సంగతులు అన్నిటిని గురించి ఆలోచించుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, చాలా సందర్భాలలో కుటుంబాలు విడిపోతాయండి.
ముఖ్యమైన కారణము ఈగో, ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ ఒక విధమైనటువంటి అహంకారము, ఒకవేళ వారికి ఉన్నటువంటి విద్యను బట్టి, ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నిటికంటే భయంకరమైనటువంటి సమస్య, ఎందుకు యోసేపు మరియను విడిచిపెట్టాలనుకున్నాడు? ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రశ్నకు జవాబు లేదు. ఒకే ఒక జవాబు ఏదైనా ఉందా అంటే ఆ మరియను విడిచిపెట్టాలండి. ఒక హేస్టీ డెసిషన్ అందామా, లేదా ఆవేశంగా చాలా సందర్భాలలో తీర్మానాలు తీసుకుంటుంటారండి. భార్య భర్తలు మాటికి డివోర్స్ చేస్తుంటారు, హేస్టీ డెసిషన్స్. ఇక్కడ కూడా ఒకవేళ యోసేపు, ప్రియమైన వాళ్ళరా, అటువంటి హేస్టీ డెసిషన్ దిశగా అతడు వెళుతున్న సమయంలో బైబిల్లో రాయబడింది కదా, దేవదూత ప్రత్యక్షమై అంటున్నటువంటి మాట, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. ఒక అభయ వాక్యము రావడం ప్రారంభించింది. తన జీవితంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో నడిపించేటువంటిదే ఈ క్రిస్మస్. ప్రేమైన వాళ్ళరా, క్రీస్తు యొక్క జన్మ నీకు ఏం చెప్తుందో తెలుసా? వాట్ ఈస్ క్రిస్మస్? ఇక క్రిస్మస్ అనేటువంటి మాటకు మరి యొక్క అర్థం ఏంటిదో తెలుసా? నిన్ను నడిపించేటువంటిదే క్రీస్తు యొక్క జన్మ. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి జన్మించాడు? ప్రభు యేసు ఎందుకు ఈ లోకంలోనికి నరవతారిగా ఆయన వచ్చాడో తెలుసా? నీ జీవితమును నడిపించడానికి, లేదా మన జీవితములను ఆయన నడిపించడానికి. దేవుని యొక్క వాక్యంలో మరి చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు మనం చదువుకుందామా? జబూలూను కానించి చదవడం ప్రారంభిస్తామండి. మాథ్యూస్ చాప్టర్ 4 వర్స్ 12 to 16. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చాలండి, ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ప్రవచన నెరవేర్పు ఇది. ఎవరిచ్చారు ఈ ప్రవచనం అంటే? యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం అండి ఇది. అవునా, రాయబడింది కదా, జబూలూను నఫ్తాలి దేశమును యోర్దాను అవతల చీకటిలో కూర్చొని వారు, మరణ ఛాయలో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూసిరి. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం చూసినట్లయితే వివిధ దేశాలు మనకు కనిపిస్తున్నాయండి. యాక్చువల్గా ఇవి దేశాలు కాదు, చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి పట్టణాలు అని మనం చెప్పవచ్చు. అయితే బైబిల్లో రాయబడింది కదా, ఒక గుంపు ఉన్నారంట, వారు చీకటిలో కూర్చొని ఉన్నారు, మరణ ఛాయలో ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, మరణ ఛాయలో ఉండేటువంటి వారికి ఇక దారి లేదండి. మరణ ఛాయలో ఉండేటువంటి వారు ఇక బయటికి రాలేరు. వాళ్ళు అప్పటికే చీకటిలో ఉన్నారు. చీకటి అంటే అర్థం ఏంటిదంటే పాపము కావచ్చు, పాపపు జీవితంలో ఉండవచ్చు, లేదా భయంకరమైనటువంటి జటిలమైన సమస్యలలో ఉండవచ్చు. ఆల్రెడీ వాళ్ళు చీకటిలో కూర్చొని ఉన్నారు. ఎంతకాలము కూర్చొని ఉన్నారో మనకైతే తెలియదు. యెషయా ప్రవక్త ఇది ప్రవచించడం ప్రారంభించాడు. జబూలూను నఫ్తాలి యోర్దాను అవతల గలిలయలో, అన్యజనులు నివసించు గలిలయలో చీకటిలో మరణ ఛాయలో ఉండేటువంటి వాళ్ళు, ప్రియమైన వాళ్ళరా, గొప్ప వెలుగును చూసిరి. కూర్చొని ఉన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? అంతకాలము వాళ్ళు కూర్చొని ఉన్నారు అంటే వారి జీవితంలో లేవలేకపోయారండి. ఆ మరణ ఛాయలో నుంచి, ఆ చీకటిలో నుంచి వారు లేవలేకపోయారు. మరణ ఛాయలో నుంచి వారికి ఇంకా ఒక మాటలు చెప్పాలంటే దేర్ ఇస్ నో వే టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఆ మార్గంలో నుంచి, ఆ సమస్యలో నుంచి వారు బయటపడడానికి మార్గం లేదండి. అయితే బైబిల్లో రాయబడింది కదా, గొప్ప వెలుగును వారు చూచిరి. యేసుక్రీస్తు జన్మ చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును, మరణ ఛాయలో కూర్చొని ఉన్నటువంటి వారికి ఒక మార్గము ఇవ్వడం ప్రారంభించింది. వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే అర్థం ఏంటిది? లేదా క్రీస్తు యొక్క జన్మ ఎందుకో తెలుసా? మనల్ని నడిపించడానికి. ఒకవేళ నీవు కూడా చీకటిలో కూర్చొని ఉంటే, ఒకవేళ నీవు కూడా మరణ ఛాయలో కూర్చొని, అయ్యో ఈ మరణకరమైనటువంటి ఛాయలు, లేదా ఇక మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి నేను ఏ విధంగా బయటికి రాగలను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? ఈ సందేశం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఈ సందేశం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేర్ ఇస్ వన్ గాడ్ హూ కెన్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. ఆ యొక్క మరణ ఛాయల నుంచి, ఆ నీడలలో నుంచి నేను బయటికి తీసుకొని వచ్చేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. అయితే ఆర్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే
నజరేయుడని ప్రవక్తలు చెప్పినట్లు నెరవేరునట్లుగా కాపురం ఉండెను. దేవుని వాక్యము లేదా మీరు చూసినట్లయితే ఎలా యోసేపు నడిపించింది. మొదటిగా మనం చూసామండి, ఆ యొక్క ఇశ్రాయేలులో నుంచి ఎక్కడికి? ఐగుప్తులోనికి. దేవుని వాక్యము వచ్చేంత వరకు కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత బైబిల్లో రాయబడింది, హేరోదు చనిపోయినాడు అని తెలుసుకొని తిరిగి అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో బైబిల్లో రాయబడింది కదా, ఒకవైపు గుడ్ న్యూస్ ఏంటిది? హేరోదు మరణించాడు. మరి ఒక వైపు బ్యాడ్ న్యూస్ ఏంటిది? హేరోదు యొక్క కుమారుడు బైబిల్లో రాయబడింది కదా పరిపాలిస్తున్నాడు, ఏళ్తున్నాడని విన్నప్పుడు యోసేపు అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవదూత చేత తెలియజేయబడిన వాడై బైబిల్లో రాయబడింది కదా నజరేయుడు అని పిలువబడుటకు నజరేతుకు వెళ్ళెను. ముందు చూసినట్లయితే ఐగుప్తుకు ఎందుకు వెళ్ళాడండి? ఆ భాగం నేను చూపించలేదు, కానీ అదే అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఐగుప్తులో నుంచి బయటికి వచ్చాను అనే ప్రవచనం నెరవేరునట్లుగా, ఇక్కడ చూసినట్లయితే నజరేతులోనికి ఎందుకు వెళ్తున్నాడు? నజరేయుడు అని పిలువబడినట్లుగా, ఆ ప్రవచనము నెరవేరబడినట్లుగా. మెనీ టైమ్స్ చాలా సందర్భాలలో దేవుని బిడ్డలారా మనము వాగ్దానములను మర్చిపోయేటువంటి వారముగా ఉంటాం. మన జీవితంలో దేవుని యొక్క వాక్యమును మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం. కారణం ఏంటో తెలుసా? వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్, ముఖ్యమైనటువంటి విషయంలో ఏంటో తెలుసా? భయము ఒక వ్యక్తిని ఏం చేస్తుందో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యమును, దేవుని వాక్యంలో ఉండే శక్తిని, దేవుని వాగ్దానములను మర్చిపోయేటట్లుగా చేస్తుంది. నేను చాలా సందర్భాలలో ఈ విషయాలను ప్రజలని గమనించానండి. ఒక వ్యక్తి జీవితంలో భయము కృంగదీయడం మాత్రమే కాదు, ఆ యొక్క భయం ఇంకా ఏం చేస్తుందో తెలుసా? ఆ వ్యక్తిని దేవుని వాక్యమును మర్చిపోయేటట్లుగా చేస్తుంది, దేవునిలో ఉండే శక్తిని మర్చిపోయేటట్లుగా చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నజరేయుడు అని పిలువబడుటకు ప్రవక్తలు చెప్పింది నెరవేరినట్లుగా యేసుక్రీస్తు నజరేతులోనికి వెళ్ళడం ప్రారంభించాడు. ఎంత మెట్రికులస్ గా దేవుడు నడిపిస్తున్నాడు చూడండి. ఆ యొక్క యోసేపును, వారి కుటుంబమును మొదటిగా చూసినట్లయితే ఆ యొక్క సంతోషకరమైన జీవితం ఏది? అకస్మాత్తుగా బంగారు సాంబ్రాణి బోలెము యోసేపు ఇంటిలోనికి వచ్చిందండి. దే బికమ్ వెరీ రిచ్. ఎంత గొప్ప ప్రొవిజనో తెలుసా అండి? ఎందుకు వచ్చిందో తెలుసా? దేవదూత ఐగుప్తుకు వెళ్ళమన్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫారిన్ కంట్రీ. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ప్రేమైన వాళ్ళరా? గాడ్ ప్రొవైడెడ్ దెమ్. దేవుడు వారికి సమకూర్చడం ప్రారంభించాడు. రెండవదిగా చూసినట్లయితే ఆ యొక్క హేరోదు చంపాలి అనుకున్నప్పుడు దేవదూత వెంటనే వచ్చి నడిపించడం ప్రారంభించాడు. ఆ తర్వాత హేరోదు చనిపోయిన తర్వాత నడిపించడం ప్రారంభించాడు. ఆ తర్వాత నజరేతులోనికి నడిపిస్తుంటున్నాడు. వై ఆల్ దీస్ థింగ్స్? ఈ విషయాలన్నీ ఎందుకో తెలుసా ప్రేమైన వాళ్ళరా? బైబిల్లో కూడా చూస్తాం కదా, ఒక భాగంలో మరణ ఛాయలో చీకటిలో కూర్చొని ఉన్నటువంటి వారు వెలుగు చూశారు అంటే వారికి ఒక మార్గము, వారికి ఒక నడిపింపు, వారికి ఒక గైడెన్స్ రావడం ప్రారంభించింది. యేసుక్రీస్తు యొక్క జన్మ లేదా ఆయన ఈ లోకంలోనికి రావడం వలన ప్రతి ఒక్కరి జీవితంలో నడుపుదల, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గైడెన్స్. ఈ సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడి ఉంటుండగా మీ జీవితంలో కూడా ప్రభు మిమ్మలను నడిపించినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తానండి. ప్రతి ఒక్కరం కూడా తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా? కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, నీకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఆ యొక్క గొర్రెల కాపరులకు నువ్వు ఇచ్చిన మొదటి సందేశం భయపడకుము. తండ్రి, జకరియా ఎలిజబెత్లకు నువ్వు ఇచ్చిన మొదటి సందేశం భయపడకుము. తండ్రి, మరియకు మీరు ఇచ్చిన మొదటి సందేశం భయపడకుము. తండ్రి, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి నీవు ఇచ్చేటువంటి మొదటి సందేశం నాయన ఫియర్ నాట్ అని మీరు చెప్తుంటుండగా నీకు స్తోత్రం నాయన. ఎవరైతే ఎటువంటి భయంకరమైన పరిస్థితులలో తండ్రి ఇక మేము జయించలేము, మా ఎదుట ఒక ఆత్మహత్య తప్ప ఇక వేరే జవాబు లేదు, వేరే దారి లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రభా, అటువంటి వారందరికీ ప్రభా మీరు ఇచ్చిన సందేశము, యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి సువర్తమానము మీరు మాకు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, ఈ సందేశం విన్న వారందరిలో, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరిలో తండ్రి అభయమును మీరు కలగజేసి వారి ప్రతి హృదయవాంఛ తీర్చి వారి ప్రతి పోరాటంలో జయ జీవితమును అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ బెల్ క్లిక్ చేయండి. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే క్రింద కనిపిస్తున్నటువంటి గూగుల్ పే నంబర్కి మీ యొక్క ప్రేమపూర్వకమైన కానుకలు పంపించి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించగలరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.